హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ ఎగ్ బజ్జీ లేదా ఎగ్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్ట్ చాలా బావుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎగ్ బజ్జీ కోసం నేను ఒక 5 కోడిగుడ్లు అయితే తీసుకున్నానండి. వీటిని వాటర్‌లో వేసేసుకొని హై ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకున్న తర్వాత పైన ఉండే పెంకులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే 4 పీసెస్‌గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కోడిగుడ్లని పక్కన పెట్టుకొని ఒక బౌల్‌లోనికి 1 కప్పు వరకు శనగపిండి తీసుకొని అందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపుని, అలాగే రుచికి సరిపడా సాల్ట్‌ని, ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియా, జీరా పౌడర్‌ని, కొద్దిగా కొత్తిమీరని, మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మరీ లూజ్‌గా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోనికి ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఈలోపు మనం కలుపుకున్న శనగపిండిలోనికి కట్ చేసుకున్న ఎగ్ పీస్‌ని వేసుకొని కోడిగుడ్డు అంతటికి కూడా బాగా పట్టేటట్టు ఇలా కోట్ చేసుకొని హీట్ అయిన ఆయిల్‌లోనికి ఈ విధంగా బజ్జీలాగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్‌లోనే అన్నీ కూడా టర్న్ చేసుకుంటూ ఇలా మంచిగా క్రిస్పీగా అలాగే గోల్డెన్ కలర్‌లోకి వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మనం కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ అన్నిటిని కూడా ఈ విధంగా ముంచేసి వేసుకోవాలి. మీరు ఒకవేళ చేత్తో కుదరకపోతే గనక ఈ విధంగా బౌల్‌లోనికి ఎగ్ పీస్‌ని వేసేసుకొని స్పూన్‌తో కూడా బాగా కోట్ చేసి ఆయిల్‌లోనికి వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని మీరు తీసుకున్న కోడిగుడ్లను బట్టి ఈ విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్‌లోకి వేగిన తర్వాత తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. మీకు ఇంకా నచ్చితే కొద్దిగా కారాన్ని జల్లుకొని నిమ్మరసం వేసుకొని ఆనియన్స్‌తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈజీగానే కూడా చేసుకోవచ్చు కాబట్టి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.